the altitude of right triangle is 7 centimeter less than its base. If the hypotenuse is 13 centimeter, find the other two sides. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే రైట్ ట్రయాంగిల్ అన్నాడు. ఫస్ట్ మనం రైట్ ట్రయాంగిల్ అంటే వన్ ఆఫ్ ద యాంగిల్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ 90 degrees. రైట్ యాంగిల్ తెలుసు కదా మీకు. వన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 90 degrees. 90 degrees. ఇందులో మనకి ఏమన్నాడు అంటే రైట్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ ఈస్ 7 centimeter. Altitude of right triangle is 7 centimeter less than its base. రైట్ ట్రయాంగిల్ లో మనకు ఆల్టిట్యూడ్ ఏమవుతుందంటే ఇది అవుతుంది, ఓకేనా. అండ్ హైపోటనస్ ఏమవుతుందంటే ఇది మనకు హైపోటనస్. సో ఈ హైపోటనస్ మనం ఏం తీసుకుంటాం, ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో 13 centimeter ఇచ్చాడు. ఇంకా బేస్ ఎంత ఇచ్చాడు అంటే ఇవ్వలేదు. బేస్ కంటే ఆల్టిట్యూడ్ 7 centimeter తక్కువ అంట. ఇది బేస్ అవుతుంది మనకి, ఓకేనా. సో దీని ప్రకారం మనం ఏం తీసుకుంటామంటే ఇది మనకి హైపోటనస్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. హైపోటనస్, ఆపోజిట్, అడ్జసెంట్ సైడ్. ఈ ఆపోజిట్ సైడే మనకి ఏమవుతుందంటే ఆల్టిట్యూడ్ ఆఫ్ ది రైట్ ట్రయాంగిల్ అవుతుంది, ఓకేనా. ఈ ఆల్టిట్యూడ్ ఎంత ఇచ్చాడు మనకి అంటే 7 centimeter లెస్ దాన్ ఇట్స్ బేస్. బేస్ మనకు తెలియదు, బేస్ మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఈ బేస్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఆల్టిట్యూడ్ ఎంత 7 centimeter లెస్ కదా. సో ఎక్స్ మైనస్ 7 మనకి ఏం కావాలంటే అదర్ టూ, ఈ రెండు సైడ్స్ మనం కనుక్కోవాలి, ఓకేనా. సో ప్రాబ్లం ప్రకారం మనం ఏం తీసుకుంటామంటే సొల్యూషన్ ఫర్ దిస్, ఓకే. లెట్ బేస్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ is equal to లేదా will be x. Base of the right triangle will be x. Then the altitude of a right triangle, what is the altitude, is equal to x minus 7. Given hypotenuse of a triangle, and its hypotenuse is equal to 13 centimeter. 13 centimeter కూడా మనము x సెంటీమీటర్ అనుకుందాం, ఇది కూడా x minus 7 centimeter అనుకుందాం, ఓకేనా. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం, పైథాగరస్ థియరం ఏం చెప్తుంది అంటే, ఓకేనా, hypotenuse is equal to square root of sum of other two sides. అర్థమవుతుంది ఇక్కడ మీకు, లేదా సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఇస్ ఈక్వల్ టు, మనం ఒక సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఒక సైడ్ మనం కనుక్కోవాలి అనుకుంటే ఇక మిగతా టూ సైడ్స్ ని మనం ఏం చేసుకోవాలా, స్క్వేర్ చేయాలన్నమాట. స్క్వేర్ చేసి వాటికి రూట్ అప్లై చేస్తే మనకు అదర్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి అంటే హైపోటనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు లేదా ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్. సింపుల్ గా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే హైపోటనస్ స్క్వేర్ అంటాం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్ కూడా అనొచ్చు అన్నమాట. సో ఇది మనకి పైథాగరస్ థియరం. మరి ఏం చెప్తున్నా, హైపోటనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అన్నమాట, ఓకే. సో ఇక్కడ మనకు ఆపోజిట్ స్క్వేర్ అంటే ఆపోజిట్ అంటే x minus 7, నెక్స్ట్ అడ్జసెంట్ అంటే x స్క్వేర్, నెక్స్ట్ హైపోటనస్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ వస్తుంది అన్నమాట, ఓకే. సో ఫస్ట్ మనం అప్లై చేసుకున్నట్లయితే x minus 7 హోల్ స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 13 స్క్వేర్. 13 ఫైండ్ అవుట్ చేయండి. అలా చెప్పండి, x minus 7 హోల్ స్క్వేర్ అంటే a minus b హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a అంటే x ఇంటూ b అంటే 2ab
and plus b square means 7 square plus x square ఇక్కడ ఉంది కాబట్టి అలాగే x square ఇది separate x square పక్కన ఉంటుంది and is equal to 13 are 169. Okay, up to here, note it down. Okay, from this equation, see how to solve x square minus 2x into 7, 2 into x into 7 plus 7 square plus x square is equal to 169. X square plus x square, 2x square, 2 7s are 14 into x, 14x, 7 square means 49 minus 169, understood, is equal to 0. 169 minus 49. 2x square minus 14x. 169 minus 49. 120 minus 120 is equal to 0. From this equation, I am taking 2 as common because of 2 is the multiplicative factor of all of the numbers 14, 120, right? So when we take 2 as common, become x square minus 7x, 2 7s are 14 and minus 60, right, is equal to 0. Okay now, same 2 outside with 0 by 2 అవుతుంది, 0 by 2 become 0. Now x square minus 7x minus 60, ఇక్కడ మైనస్ ప్లస్ లో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, 49 సెపరేట్ ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఈక్వేషన్ ఏమి మిగులుతుంది, x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 is equal to 0. మనకు 60x స్క్వేర్ కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, మళ్ళీ మనకి ఏం రావాలి, 7x రావాలి. సో అప్పుడు 60x స్క్వేర్ చూడండి మైనస్ 60x స్క్వేర్ కదా, సో దానికి ఫ్యాక్టర్స్ 12 5s are 60, 12 5s are 60. ఇక్కడ మనకి 7 రావాలి కదా, 7 రావాలి ప్లస్ మైనస్ రావాలి, అప్పుడు మైనస్ 12 ప్లస్ 5 రాసుకోవచ్చు కదా, 12x నుంచి 5x సబ్ట్రాక్ట్ అయితే మైనస్ 7x వస్తుంది. ఓకేనా, సో కాబట్టి మనం 7x బదులు మనం ఏం రాసుకోవచ్చు, x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 is equal to 0. ఓకే, నోట్ డౌన్ రైట్. x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 is equal to 0 లో ఫస్ట్ 2 నుంచి x, సెకండ్ 2 నుంచి 5 తీస్తే కామన్ తీసుకోవచ్చు. సో దాని ప్రకారం మనం తీసుకుని x is కామన్, x minus 12 remain and here plus 5 is common and x minus 60 కాబట్టి 5 12s are 60 is equal to 0 and x plus 5 is 1 and x minus 12 is another factor is equal to 0. Equate these two linear factors to 0. Each linear factor into 0. X plus 5 is equal to 0 and x minus 12 is equal to 0. X is equal to minus 5, x is equal to plus 12. X can't be take negative, but x can't be take negative. ఇక్కడ నెగటివ్ ఏదో మైనస్ 5. x can't be take negative అంటే ఇంకేం తీసుకుంటుంది x, సో x is equal to 12. ఇప్పుడు x is equal to 12 అన్నాం కదా, సో అప్పుడు మనం ఏం రాయొచ్చు, బేస్ is equal to 12 centimeter. Then altitude is equal to x minus 7. That means 12 minus 7 ఎంత 5 centimeter. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఇది రాయడానికి బోర్డు జరుగుతుంది. సో a cottage industry produces a certain number of pottery articles in a day. pottery articles అంటే కుండలు అనుకుందాం. ఓకేనా, ఇవి కొన్ని ఆర్టికల్స్ ని తయారు చేస్తుంది ఒక pottery industry అంటే ఫ్యాక్టరీ అన్నమాట. సో ఆ ఇండస్ట్రీని నెక్స్ట్ ఇట్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ పర్టికులర్ డే, ఒక ప్రత్యేకమైన రోజు దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే that the cost of production of each article was 3 more than twice the number of articles produced on the day. క్వశ్చన్ అర్థం చేస్తుంది ఇక్కడ, 3 more than twice the number of article, మనం ఆర్టికల్ ఎన్ని తయారు చేసినారో వాటికంటే ట్వైస్ ప్లస్ 3 more than produced on that day. If the total cost of the production of that day was 90 rupees, total cost ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 90 rupees. Find the number of articles produced and the cost of each article.
కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ కనుక్కోవాలి మరియు నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయో మనము కనుక్కోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక కాటేజ్ ఇండస్ట్రీ కొన్ని ఆర్టికల్స్ తయారు చేస్తుంది, పౌడరీ ఆర్టికల్స్ అని. ఈ పౌడరీ ఆర్టికల్స్ ఒక పర్టికులర్ రోజు, ప్రత్యేకమైన రోజు అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైంది అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, ఒక్కొక్క ఆర్టికల్ ఏమి ఈ యొక్క కాస్ట్ ఎంత అంటే 3 more than twice the number of articles produced on that day. ఆ రోజు ఎన్ని ఆర్టికల్స్ తయారు చేస్తారో వాటికంటే ట్వైస్, వాటికంటే 3 more than twice అన్నాడు అనమాట. అయితే టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ డే, ఆ రోజు టోటల్ కాస్ట్ ఎంత అంటే 90 రూపీస్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అని మనకు క్వశ్చన్ అనమాట. ఓకే, question number 5 solution I'm writing here. A cottage industry led the cottage industry produced article B X. Okay, then cost of each, so the cost of production of each article, cost of production of production of each article. What is the question according to the problem? 3 more than twice the number of article produced. X number of article produce చేస్తుంది. Twice అంటే 2x, 3 more than అంటే plus 3. Okay, next total cost of production, on that day is equal to 90 rupees అన్నమాట. నెక్స్ట్ బై ది ప్రాబ్లం మనం ఏం చేసుకోవచ్చు అంటే టోటల్ కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ కదా, x ఇంటూ 2x ప్లస్ 3 is equal to 90 rupees. Okay, then we are multiplying x with 2x plus 3, x 2x is 2x square, x into 3 3x minus 90 is equal to 0. Okay na, ఇప్పుడు 92 is 180 minus 180 x square, దీనికి ఫ్యాక్టర్స్ చేస్తే మనకి 3x రావాలి, 3x రాయాలన్నమాట. మల్టిప్లై చేస్తే 180 రావాలి, సమ్ చేస్తే 3x రావాలి. ఏం చేయొచ్చు చెప్పండి? 15 12 చేయొచ్చు. 15 12 ఒకసారి చూడండి. 15 12 15 into 12, 12 5 ఎంత 60 and 12 1 12 6 180 వచ్చిందా? సో 15 12 15x 12x మనకి ప్లస్ 3x రావాలి. అంటే బిగ్ నెంబర్కి మైనస్, స్మాల్ నెంబర్కి మైనస్, ప్లస్ 3x రావాలి. బిగ్ నెంబర్ కాదు, స్మాల్ నెంబర్కి మైనస్. స్మాల్ నెంబర్కి మైనస్ అంటే మనకు రిజల్ట్ కూడా ప్లస్లో ఉంటుంది. స్మాల్ నెంబర్కి ప్లస్ మనకు రిజల్ట్ మైనస్లో ఉంటుంది. ఓకే డన్. చూడండి, 2x స్క్వేర్ ప్లస్ 15x minus 12x minus 90 is equal to 0. In this case, what are the common factor? Only x become 2x plus 15, and here 12 as common. 12 or not 12? 6 as common, minus 6 as common. 6 2s are 12, right? 2x and minus into minus plus 12 15s are something is wrong. Okay.
ఓకే రైట్ 6 15s 15 6 90 కదా సో 6 15s 90 is equal to 0 ఓకేనా సో what are the common factor 2x plus 15 and x minus 6 is equal to 0 okay not down up here right 2x plus 15 x minus 6 అనేటివి టూ లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి వీటి నుంచి ఒక్కొక్క దాన్ని మనము 0 కి ఈక్వేట్ చేసుకుంటే 2x plus 15 is equal to 0 and x minus 6 is equal to 0 and 2x is equal to minus 15 ఇక్కడికి చెప్పేసుకోవచ్చు మైనస్ వచ్చింది కదా దీనికి మనకు అవసరం లేదు కొన్ని చేద్దాం x is equal to minus 15 by 2 so and x is equal to minus 6 goes to plus 6 అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ x cannot be take means x can't be take but x can't be take negative so x can't be take negative అంటే ఇంకేం తీసుకుంటుంది x పాజిటివ్ వాల్యూ ఏముంది మనకి 6 so x is equal to 6 number of articles produced therefore number of articles produced is equal to x కదా మనకి x అంటే 6 ఓకేనా cost of each article ఎంత మనకి 2x plus 3 that means 2 into x అంటే 6 plus 3 2 6 are ఎంత 18 2 6 are 12 12 plus 3 12 plus 3 so 12 3 are ఎంత see 12 plus 3 how much sum 15 ఓకేనా సో కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ 15 మొత్తం ఎన్ని ఆర్టికల్స్ తయారు చేసినారు 6 ఆర్టికల్ సో ఒక్కొక్కటి 15 రూపీస్ అయితే 6 ఆర్టికల్స్ ఎంత అవుతుంది 56 90 ఆ రోజు వచ్చిన అమౌంట్ కూడా మనకి ఎంత మనకి 90 రూపీస్ కదా టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ ప్రొడ్యూస్ 90 రూపీస్ కదా సో కాబట్టి ఈచ్ ఆర్టికల్ 15 రూపీస్ ఏమి సో టోటల్ కాస్ట్ ఆఫ్ 6 ఆర్టికల్ వచ్చేసి 90 రూపీస్ అన్నమాట సో ఇది కాస్ట్ కాబట్టి రూపీస్లో వినుకోండి రూపీస్ 15 rupees